ప్రైజ్ ది లార్డ్ అందరికీ. అదే ప్రభు దినము ఆరాధన కొరకై మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 29వ వచనం మనం కలిసి చదువుతున్నాం. 16:29. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేత పుచ్చుకుని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ప్రభు సాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధమైన తండ్రి, నమ్మదైన ప్రభువా, రాజు ప్రభువై మీ కృపలో నన్ను మమ్మల్ని మీ ప్రేలుగా గతవారం అందరిలో భద్రపరిచి మరొక నూతన పరిశుద్ధిను ఆదివారం ఉదయ కాలంలో ప్రభువా ఇలాగూ ప్రభు మీ యొక్క మందిరంలో మీ యొక్క సంఘంలో మీ ప్రేలుగా మిమ్మల్ని ఆరాధించటకు, మిమ్మల్ని స్తుతించటకు నన్ను మమ్మల్ని మీకు సమకూర్చిన ఏర్పట్టి వందనాలు. ఇలాగూ ప్రభు నేను మీ యొక్క వాక్కును మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇలాగా ప్రభు నేను ఆభరణములు, ఆత్మీయ సంబంధమైన ఆభరణం ధరించుకున్నటువంటి వారమై మా నైవేద్యములు చేతొట్టుకొని ప్రభా మీ సన్నిధికి మేము రాగట్టుకు మమ్మల్ని ఆరాధన కొరకు సిద్ధపరచండి. ఇలాగా ప్రభా మా యొక్క పితృల నుండి కూడా నేటి వరకు కూడా ప్రభా మీ యొక్క కృపను, మీ యొక్క ప్రేమను గ్రహించినటువంటి వారమై అనేక పర్యాయములు ప్రభా మీకు ఆయాసము కోపము రేపినప్పటికీ మీరు కోపగిస్తూనే ప్రభా వాత్సల్యత చూపుతూ ప్రభా విడువక ఎడబాయక ప్రభా మీ యొక్క ప్రేమలో మీ యొక్క కృపలో మీ ప్రజలుగా నన్ను మమ్మల్ని మీరు భద్రపరుస్తూ దినదినము ఆశను పొడిగిస్తూ ప్రభా మీ చిత్తం మీ ప్రణాళిక చెప్పున ఈ లోకంలో సాక్షులుగా ఉన్నట్టుకు సహాయం చేస్తూ వస్తున్న దేవునికి మా హృదయపూర్వకంగా స్తుతులు స్తోత్రములు అయినా మా యొక్క నైవేద్యములు మీకు చెల్లించేటువంటి వారిని మమ్మల్ని సిద్ధపరచమని ముందు సమయాన్ని అందరినీ మీ చేతికి పిలుస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి భాగము మరొకసారి చెప్తున్నాం. 29వ వచనం మొదటి దినవృత్తాంతంలో 16. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేత పుచ్చుకుని ఆయన సన్నిధికి చేరుడి, పరిశుద్ధాలంకారములు ఆభరణములు ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. ఈ యొక్క వచనంలో మనం 3 సందర్భాలను గమనించినట్లయితే, మొట్టమొదటిది యెహోవా నామముకు తగిన మహిమ ఆయన చెల్లించేటువంటి వారము ఉండాలి. తగినటువంటిది ఎంచుకోవడము మనం ఎరుగదు. అలాగనే అన్ని నామములకు పైన నామం కలిగినటువంటి వాడు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునికి తగిన విధంగా ఆయన మనము ఆరాధించేటువంటి వారము, స్తుతించేటువంటి వారంగా మనము సిద్ధపరచుకోవడానికి వాక్యం మీద ఆధారపడాలి. రెండవది నైవేద్యములు చేత పుచ్చుకొని ఆయన సన్నిధికి చేరాలి. మూడవది పరిశుద్ధ అలంకారములుగా ఆభరణము ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు. పరిశుద్ధ అలంకారం మనకు పరిశుద్ధ గ్రంథంలో 2 భాగాలు ఉన్నాయి, పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన ధర్మశాస్త్రము అని పిలువబడుతుంది. కొత్త నిబంధన విమోచన క్రయధనం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క బలులను పాత నిబంధనలో ఏమైతే అనేక రకాలైనటువంటి మానవులకు విధించినటువంటి విధి విధానాలు, ఆజ్ఞలు ఉన్నాయో వాటన్నిటికీ మారుగా ఒక నూతనమైనటువంటి నిబంధన, విడుదల, విమోచన
చేసినటువంటి దేవుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. కనుక ఆయన మనము ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. ఇక్కడ మనం గమనిస్తే యెహోవా నామముకు తగిన మహిమను ఆయనకు చెల్లించేటువంటి వారంగా, దేవుని ప్రజలంగా మనము ఆరాధనలో గడపాలి. మరి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి నైవేద్యములు, ఆభరణములు, నైవేద్యములు ఆభరణములు అంటే మనం శరీరీతిగా ఆలోచన చేస్తామేమో బహుశా. అర్థమవుతుందా? కీర్తనల గ్రంథము 81వ అధ్యాయం, కీర్తనలు 81వ అధ్యాయం. కీర్తనలు 81 మొదటి 7 వచనాలు మనం చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. మొదటి 7 వచనాలు. మనకు బలమైన దేవునికి ఆనందగానం చేయడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహపరి చేయడి. కీర్తన ఎదుడి గిలకతపెట పట్టుకొనిడి, స్వరమండలమును మనోహరమైన సితారను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినము నాడు కొమ్ము ఊదుడి. ఇది ఇశ్రాయేలుకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించును. అక్కడ నేను ఎరుగని భాష వింటిని, వారి భుజము నుండి నేను పరుగును తిప్పగా వారి చేతులు మూత కంపలనెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలముందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాకు చోట్ల నుండి నీకు ఉత్తరమిచ్చి తిని, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. సెలా. పాత నిబంధనలో మనము సెలా అనేటువంటి మాటను అనేక సందర్భాల్లో గమనిస్తాం. సెలా అంటే అక్కడ ఆగండి. మనం వాక్యం ధ్యానించేటప్పుడు, చదివేటప్పుడు అలాగా చదువుకుంటూ వెళ్ళిపోతాము. ఈ యొక్క సెల అనేటువంటి పదము కీర్తన గ్రంథంలో కూడా, కీర్తనలు మరి అనేక సందర్భాలను గమనిస్తాం. అంటే ఆ వాక్యం వెనకలు ఉన్నటువంటి దేవుని యొక్క ప్రణాళికలను, ఉద్దేశములను, క్రియలను గ్రహించి ముందుకు వెళ్ళండి అని అర్థం. సెల అంటే అక్కడ ఆగండి, ఆ వాక్యాన్ని గ్రహించండి, అర్థం చేసుకోండి, కొంచెం ముందుకు పోండి. అదవుతుందా? ఇక్కడ మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయడి. మన బలమే ఆయన కదా. ఎన్నో బలాలు ఉన్నాయి లోకంలో. చాలా మందికి చాలా బలాలు ఉంటాయి. అర్థమవుతుందా? కొంతమందికి అందమే వారి బలం, కొంతమందికి ఐశ్వర్యమే వారి బలం, కొంతమందికి వారి భూమే వారికి బలం, ఇక కొంతమందికి వాళ్ళ బంధువులే వాళ్ళ బలం కదా. ఇలాగా ఎన్నో బలాలు లోకంలో ఉన్నాయి. అయితే దేవుని ప్రజలైనటువంటి నీకు నాకు ఉన్నటువంటి ఏకైక బలం ఎవరు? మన దేవుడు అయినటువంటి సృష్టికర్త అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి. ఆయనే మన బలం. మనము చదువుకున్న మొదటి దినవృత్తాంతంలో ఏం చదువుకున్నాము? ఆయనకు తగిన మహిమ చెల్లించాలి. ఇప్పుడు ఒక బట్టల షాప్కి వెళ్తాము, మనకు తగినటువంటివి ఎంచుకుంటాం, అవునా? కూరగాయలు పోతాము, అవి చాలా క్వాలిటీలు ఉంటాయి దాంట్లో. ఉదాహరణకు 10 రూపాయలు ఉంటాయి, 15 రూపాయలు ఉంటాయి కేజీ. మనకు తగినటివి ఎంచుకుంటాం మనం. అలాగనే దేవుడి సర్వ సృష్టికైతుడు దేవుని బిడ్డగా నేను చేశాడు ఆయన. ఇతడి గొప్ప ఆధిక్యత ఇచ్చినాడు కనుక ఆయనకు తగినటువంటి మహిమను మనం చెల్లించేటువంటి వారంగా, ఆరాధనను స్తుతించేటువంటి వారంగా మనము సిద్ధపడాలి అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరిచేటువంటి మరి విధానం. చూడండి ఎలాగా మరి చేరి రావాలి. 2వ వచనం, కీర్తన ఎత్తుడి, గిలకతపెట పట్టుకొనిడి, స్వరమండలమును మనోహరమైన సితారును వాయి. స్వరమండలం విప్పాలి, స్వరమండలంతో ఆయన ఆరాధించాలి. అర్థమవుతుందా? మనసులో కాదు. మన హెబ్రోన్స్ యొక్క క్రమంలో చివరిలో బహిరంగంగా ఆరాధించలేనటువంటి వారికి కొంత సమయం మౌనంగా ఆరాధించేటువంటి సమయం ఇస్తారు, అవునా? ఉంటది. ఆ మౌనంగా ఉంటది కదా, మౌన ఆరాధన సమయం ఉంది కదా అని బహిరంగంగా ఆరాధించకూడదు, ఉండకూడదు. అర్థమవుతుందా? కొన్ని పరిస్థితుల మధ్య ఉన్నటువంటి వారు ఏదో కొద్దిగా ఆలస్యంగానో లేదంటే కొంతమంది వరకే అది వర్తిస్తుంది. మౌనంగా కొంత సమయం ఆరాధించండి. ఆ యొక్క ప్రభు మందిరంలో అనేక పనులు, బాధ్యతలు ఉంటాయి. ఆ పనుల్లో ఉండేటువంటి వారు బహిరంగంగా ఆరాధించే సమయానికి రాలేనటువంటి వారితో. అర్థమవుతుందా? స్వరమండలంతో ఆయనను మనము ఆరాధించేటువంటి వారం ఉండాలి. అంటామా? నువ్వు నోరిప్పి మాట్లాడకపోతే నాకు ఏమర్థమవుతుంది అంటామా? అర్థమవుతుందా? అలాగనే
దేవుడు మనకు మాటలు ఇచ్చింది ఎందుకు, స్వరాన్ని ఇచ్చింది ఎందుకు? ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి. గనక మనం చెల్లించేటువంటి నైవేద్యం ఏంది? మన స్వరమండలంతో సితారతోను ఆయనను మనము ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. అర్థమవుతుందా? దేవుడు 4వ వచనం చూడండి, మనకు ఒక చట్టం ఉంది. అది ఇశ్రాయేలుకు కట్టడ పరిశుద్ధ దినము, సమస్త పనులు విడిచిపెడతాం. అవునా? ఏవి ఎంత ఇంపార్టెంట్ పనులైనా సరే క్రైస్తవులను అనగా విశ్వాసులను లోకంలో ఒక పేరుతో పిలుస్తారు, పిచ్చోళ్ళు, వెరివారు అని కూడా అంటారు. అదవుతుందా? ఎందుకంటే ఎంత విలువైనా సరే మ్యాక్సిమము వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని మందిరంలో ఆరాధించడానికి, దేవుని యొక్క సంఘంలో చేరి మనము దేవునితో ఆనందించడానికి ఇష్టపడతాం. కనుక వెరివారి వారు, పిచ్చివారు అనేటువంటి వారు కూడా లోకంలో ఉన్నారు. కానీ దేవుడు మనకు పెట్టినటువంటి కట్టడ పరిశుద్ధ దినమును నా మందిరంలో ఆచరించాలా, నా మందిరంలో ఉండాలా. ఒకవేళ అలాగా దేవుని ఇచ్చేటువంటి ధన్యత స్థానం ఇవ్వకుండా జీవించినట్లయితే, ఏదైతే ఇష్టపడతామో, దేన్నైతే మోహిస్తామో, దేన్నైతే కావాలనుకుంటామో, ఏ పని కోసం అయితే వెళ్తామో అవి జరగవు. అర్థమవుతుందా? అవి దూరం అవుతా ఉంటాయి. ఎండమావులాగా దూరం నుంచి ఏదో ఉన్నట్టుంటది, దగ్గర పోతే ఏముండదు. దేవుడి నుంచి దూరం పోతే అదే దేవుడికి ఇచ్చేది ఇవ్వాల. మీరు ఇచ్చి శోధించడు అన్నాడు కదా. నాకు చెల్లించే విషయంలో నేను ఎటువంటి రాజీ పడను. అర్థమవుతుందా? ఏంటి మరి పాత నిబంధన కాలంలో ప్రకారంగా బహుమానాలు, బంగారు, వెండి అవన్నీ ఇస్తే సరిపోతుంది దేవుడికి? అవి కాదు ఆయన కోరేటువంటి నైవేద్యం. స్వరమండలంతో ఆయనను ఆరాధించాలి, ఆయన కట్టడలను అనుసరించాలి. అర్థమవుతుందా? 4వ వచనం చూడండి, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం ఇది. ఇదొక చట్టం అండి. దేవుడి బిడ్డలకు ఒక చట్టం నిర్ణయిస్తే ఒక అధికారి దానికి లోపడతామా లేదా? ఏమా స్కూల్కు, మరి హాస్టల్స్కు, డ్యూటీస్కి ఇంత టయానికి పోవాలి, పోతామా లేదా? మరి మందిరానికి మనమే ప్రశ్న. దేవుడి పనికి దేవుడు చేయమంటున్నాడు, దేవుడు తలపెట్టు. అర్థమవుతుందా? మరి మనం ఎంత ఆలస్యం చేస్తా ఉన్నామో. ఇదొక కట్టడ చట్ట అతిక్రమణ. ఏమైతుంది? ఇదొక చట్టము. మీరు దాటి రాకూడదు. కొన్ని బోర్డులు ఉంటాయి కదా, దాటి వస్తే మీరు చట్ట వ్యతిరేకులు అవుతారు, శిక్షార్హులు అనే మాట. ఏమాట? శిక్షార్హులు. చట్టాన్ని అధిగమిస్తే శిక్షనే. అర్థమవుతుందా? మరి రక్షింపబడిన తర్వాత కూడా మరి బాప్తిస్మములో సాక్ష్యం ఇవ్వకుండా, అలాగా సాక్ష్యం ఇచ్చినా కూడా మరి ప్రభు బిడ్డ ఏర్పరచబడిన తర్వాత కూడా ఆరాధించకుండా, స్తుతించకుండా, యథార్థమైనటువంటి నీతికరమైనటువంటి జీవితం జీవించకుండా, అదవుతుందా? ఆయన యొక్క చట్టాన్ని ఎన్నిసార్లు అతిక్రమించినాము. మనం ఎవరము? శిక్షార్హులము. మనం ఎవరము? దేవుని బిడ్డలమే అయితే కూడా మనం ఎవరము? శిక్షార్హులు. మనకున్నటువంటి శిక్షను, మనకు చెందాల్సిన శిక్షను ఆయనే భరించినాడు. ఆయనే భరించినటువంటి దేవుడుగా, నన్ను విమోచించినటువంటి, విడిపించినటువంటి దేవుడిని మనము ఏదో కాలంలో ఆరాధించేటువంటి వారంలో ఉండాలి. చూడండి 5వ వచనము, ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించను, అక్కడ నేను ఎరుగని భాష వింటిని. చూడండి 6వ వచనం చూడండి, వారి భుజము నుండి నేను బరువులు దింపగా వారి చేతులు మోత గంపలనెత్తకుండా విడుదల పొందెను. అదొక ఎంత బరువు అండి. పాప భారంతో హృదయము బరువు ఎక్కిపోయి నిద్ర పట్టక. అర్థమవుతుందా? ఎటువంటి క్లిష్ట పరిస్థితులు, ఎటువంటి కష్ట పరిస్థితులు, ఎటువంటి దాసత్వ పరిస్థితులు, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి విడుదల విమోచన చేసినటువంటి దేవునికి మన భుజముల నుండి బరువును దించి వేసినాడు. ఎవరు ఎత్తుకుంటారు మన భుజం మీద బరువు? 50 కేజీలు బరువు ఎత్తుకొని పోతున్నాం అనుకో, అన్న కొంత దూరం మొయ్యి అంటే మోస్తారు ఎవరన్నా? నాకు బాగలేదు, ప్రయత్నం చేసి చూడండి. అర్థమవుతుందా? మీరు ఒక బిందెను 2 బిందెలు ఎత్తుకొని పోండి. ఒక బిందె మా ఇంటి వరకు తెచ్చిండి అని చెప్పండి. ఇప్పుడు కాలం బాగా మారిపోయింది, కుళాయిలే. పాతకాలంలో మేము చిన్నప్పుడు కూడా అనుభవం ఉంది. బిందెలతో మోయాలి ఇంట్లో. ఎప్పుడైతే పిల్లలు ట్యాప్ వస్తే బకెట్లు ఖాళీ అయిపోతాయి. విలువ తెలియదు కదా. కట్టాలి కదా పెద్దలు, కష్టపడితే విలువ తెలుస్తారు. బరువు దించినాడు అని ఎవరు గ్రహించగలుగుతారు? బరువు మోసినటువంటి వారికి అర్థమవుతుంది. కనుకనే
మనము నిర్గమకాండంతో ఆరంభమైతే ఆ యొక్క విమోచన మోషే ద్వారా, మరి ద్వితీయోపదేశ కాండము యెహోషువ ద్వారా, ఆ తరము ఎవరైతే ఐగుప్తు దేశం నుంచి ప్రయాణమైనటువంటి తరం అంతా నశించిపోయినారు. వారి పిల్లలు వచ్చినారు. వారికి ఏమి తెలియదు, ఈ బరువు, ఆ జీవితం తెలియదు. ఎటువంటి జీవితం నుంచి దేవుడు మనల్ని విమోచించాడు, విడిపించాడు, మన బరువు ఎలాగ దించాడు అనే విషయాన్ని వాళ్ళకి తెలియదు. కనుకనే తర్వాత తరం వారికి చెప్పడానికి యెహోషువను వాడుతున్నాడు. అనేక మందిని వాడుకుంటా వస్తున్నాడు. నీ వరకు నా వరకు కూడా అనేక మంది ప్రవక్తలను మనం పాడుపడుకున్నాం కదా, అనేక మంది ప్రవక్తలు ఉంచినాడు, రాజులు ఉంచినాడు, సువార్థికులు ఉంచినాడు, సేవకులు ఉంచినాడు అండి. నిన్ను నన్ను మరి దైవ క్రమంలో ఒక బలవంతురాలిగా, విశ్వాసమైనటువంటి యోగ్యమైన పాత్రగా ఉంచడానికి దేవుడు ఇంతటి క్రయము, ఇంతటి ప్రణాళిక కలిగినటువంటి దేవునికి మన హృదయపూర్వకంగా ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. 7వ వచనం చూడండి. ఆపత్కాలం ముందు నీవు మొరపట్టగా నేను విడిపించింది, ఉరుము దాగు చోట్ల నీకు ఉత్తరం ఇచ్చింది. చూడండి, ఆపత్కాలం ముందు నీవు మొరపెట్టగా ఎవరైనా విడిపించేది ఈ లోకంలో? ఎవరు విడిపిస్తారు? అర్థమవుతుందా? ఆలోచన చేస్తే నాకున్నటువంటి వారు కూడా అర్ధాంతరంగా చేయి వదిలిపెట్టిపోతారు ఒక సమయం. అర్థమవుతుందా? ఆపత్కాలంలో మొరపెడితే సమాధానం ఇచ్చి ఆదుకొని మన బరువులు దించి ఎత్తుకొని నడిపించేటువంటి ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. అర్థమవుతుందా? మొర పెడితే, ఇప్పుడు ఒక బిడ్డ ఉన్నారండి, మరణ పడకలో ఉన్నారు, మొర పెడతా ఉంటారు, నన్ను బతికించు డాడీ, బతికించు మమ్మీ, ఏం చేయలేరు కన్నా తల్లిదండ్రులు. డాక్టర్ని వేడుకుంటా ఉంటారు, ఏం చేయలేము అని చేతులు ఎత్తేస్తారు. మన మొర ఆలకించి సహాయం చేసేటువంటి వారు ఈ లోకంలో కంటికి కనిపించే వాళ్ళలో ఎవ్వరూ లేరు. ఈ కంటికి కనిపించే ఆకాశం కింద ఉన్నదంతా, సూర్యుని కింద ఉన్నదంతా ఏమంట? వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. ఈ మాటలు ఎంతో మంది దేవుని యొక్క మరి భక్తులు, సేవకులు అనుభవించి తమ అనుభవపూర్వకంలో నుంచి చెప్పినటువంటి మాటలు. ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థము, సమస్తము సృష్టికర్త అయిన దేవుని బిడ్డముగా నీవు నేను ఉన్నాం కనుక ఆయనకు మనకే సంబంధం. ఎవరికి? దేవునికి మనకి. నువ్వు నాతో మాట్లాడతామా? కొన్ని సందర్భాలు ఏమా, ఇప్పుడు కొన్ని సందర్భాలలో మాట్లాడతానే మూడో వ్యక్తి నుంచి మాట్లాడిస్తానేమనుకో, వారి ద్వారా ఎందుకు? నువ్వు నాతో మాట్లాడు, శ్రద్ధగా నాతో స్ట్రైట్గా మాట్లాడొచ్చు కదా అంటామా? దేవునికి మనకే సంబంధం. మూడో వ్యక్తి అవసరం లే. వారు భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వస్తువులైనా కావచ్చు. నైవేద్యములు అంటే వస్తువులు కాదు. అర్థమవుతుందా? ఏదో బంగారు, వెండి అవన్నీ కాదు. కొత్త నిబంధనలో కూడా పాత జ్ఞానం తీసుకుని వచ్చినారు. అర్థమవుతుందా? ఏం చేసినారమ్మా? యేసు ప్రభు దగ్గరికి బంగారు, సాంబ్రాణి, బోలము. బంగారు దేనికి సాదృశ్యము? విశ్వాసానికి సాదృశ్యము. వెండి దేనికి సాదృశ్యము? పరిశుద్ధతకు సాదృశ్యము. బోలము దేనికి సాదృశ్యము? ప్రార్థనకు సాదృశ్యము. అది కొత్త నిబంధనలు మార్పు చేయనాయి. అర్థమవుతుందా? పాత నిబంధనలో ఉన్నటువంటి బలులు చెల్లించాల్సిన అవసరం లే మందిరంలో. అర్థమవుతుందా? ఈ మందిరంలో అనేకమైనటువంటి కోడల యొక్కయు, మేకల యొక్కయు రక్తం కారాల్సిన అవసరం లే. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువే సంఘపక్షంగా, నీ పక్షంగా కార్చాడు తన రక్తాన్ని. అర్థమవుతుందా? నూతన పరచబడ్డాము. ఎవరు మనము? నూతన పరచబడినటువంటి జనాంగంగా, మరి నూతనమైనటువంటి విధంగా ప్రభువును ఆరాధించేటువంటి వారంగా ఉండాలి అనే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నాడు. చూడండి, సంఖ్యాకాండం 7:26 వచనం. సంఖ్యాకాండము 7వ అధ్యాయం. ధూప ద్రవ్యములతో నిండిన బంగారు ధూపార్తులు 12, వాటిలో ఒకటి పరిశుద్ధమైన చాలమ్మా. ఇక్కడ మనం గమనిస్తే దేవునికి చెందించవలసిన నైవేద్యములు పాత నిబంధనలో మనకున్న స్తోమతను బట్టి అనేకగా ఉన్నాయి, అనేకంగా ఉంటాయండి. అర్థమవుతుందా? మేఘాలు, పక్షులు, బంగారు, సాంబ్రాణి, బోలములు,
ఆ? ఏదైనా సరే ఆయన నైవేద్యంగా చెల్లించేటువంటి పరిస్థితులు. ఆ? సరైనటువంటి నైవేద్యం ఆయన కోరుకున్నటువంటి నైవేద్యము ఏది? మొదటి దినవృత్తాంతములు 16:29 మనం చదువుకున్నాం కదా, ఒకసారి అక్కడికి వద్దాం. 16:29 అలా కలిసి చదువుకున్నాం. యెహోవా నామముకు తగిన మహిమను ఆయన చెల్లించుడి, నైవేద్యములు చేతపుచ్చుకుని ఆయన సన్నిధికి. ఎటువంటి నైవేద్యములు చేతపుచ్చుకుని రావాలి? అర్థమవుతుందా? యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారులు నదులు పారవేయుచున్నాను. అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోలను నన్ను గనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. యాకోబు, నీవు నాకు మొరపెట్టలేదు, ఇశ్రాయేలు నీవు నన్ను గూర్చి విసిగితివి కదా. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలు నా ఎద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను గనపరచలేదు, నైవేద్యములు చేయవలని నేను నిన్ను బలవంత పెట్టలేదు. గమనించండి, ఆడ నైవేద్యములు చేయవలనని బలవంత పెట్టేటువంటి దేవుడు కాదండి. అవి తేండి ఇవి తేండి అవి ఇవి ఈ చేయండి అవి చేయండి బలవంతంగా చేసేటువంటి చేర్చుకునేటువంటి దేవుడు కాదు. స్వాతంత్రం ఇవ్వబడింది. అర్థమవుతుందా? ఆరాధన చెయ్యొచ్చు, ఆయన స్తుతించవచ్చు, స్తుతించకపోవచ్చు, మందిరానికి రావచ్చు, రాకపోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారిని సర్వ సృష్టికర్త దేవుడు, నా పాపములకు మన్నించినటువంటి దేవుడని నువ్వు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. అర్థమవుతుందా? నీకు ఏమి చేయటకైనా మానవునిగా నీకు నాకు స్వాతంత్రం ఇవ్వబడింది. అయితే మనం తీసుకున్నటువంటి నిర్ణయము మరి తీర్మానం మీదనే ఆ యొక్క రాకడ సమయంలో తీర్పు దినములో మనకు తీర్పు తీర్చబడతాది. ఎటువంటి నైవేద్యములు చెల్లించేటువంటి వారముగా ఉన్నాము. ఎవరికి కావాలి నీ నైవేద్యములు అంటాం, అవునా? ఎవరికి కావాలి నీ బహుమానం? నన్ను కొట్టినావు, నన్ను తిట్టినావు, మళ్ళీ నాకు ఇస్తావు గిఫ్ట్, నాకేం అవసరం లే అంటాం, అవునా? మరి ఎక్కడి నుంచి వచ్చింది మనకి రోషము, ఈ పట్టుదల? దేవుని స్వభావమే, ఆయన యొక్క ఊపిరి, ఆయన స్వభావంలో ఉన్నటువంటి లక్షణాలు, గుణాలు మానవుల్లో ఉన్నాయి. అర్థమవుతుందా? ఆజ్ఞను అతిక్రమించడము, నైవేద్యం తీయడము, బలులు చేయడము. ఎవరికి కావాలి మీ బలులు నైవేద్యములు? నాకు అవసరమే లేదంటున్నాడు దేవుడు. చూడండి, ధూపము వేయాలని నేను నిన్ను విసిగింపలేదు, నిన్ను దీపం వేయమనిలే, నిన్ను నైవేద్యములు తేమని. అదవుతుందా? పాత నిబంధన కాలం నాటి నైవేద్యాలు గుర్తుపెట్టుకోవాలి మనం. అదవుతుందా? చూడండి, 3వ అధ్యాయము యెషయా గ్రంథం 18వ వచనం. యెషయా 3:18. ఆ దినమున యెహోవా చంద్రవంక భూషణములను, కర్ణభూషములను, కడియములను, జ్ఞానమైన ముసుగులను, కుల్లాయిలను, కాలగొలుసులను, వడ్డానమును, ఒక నిమిషమ్మా. శాలువలను అన్నిటిని ఏం చేస్తాడు? తీసివేసేటువంటి దేవుడు. మొదటి దినవృత్తాంతంలో మనం చదువుకున్న 16:29 చదవండి. పరిశుద్ధ అలంకారంలో ఆభరణములను ధరించుకొనుడి. వాక్యం చేత పట్టుకుని వస్తుంది అపవాది కూడా. ఎలాగా వస్తున్నాం మందిరానికి మనము? లోకంలో ఉన్నటువంటి విధంగా వస్తున్నామా? మంచి అలంకరణలతో, మంచి విలువైనటువంటి వస్త్రములతో ఉంది ఆజ్ఞ. ఇచ్చాడా మనకు చట్టము? షాపింగ్ పోతే మీ స్తోమతకు మించి కొనండి అన్నాడా? 10,000 జీతం అనుకో, 20,000 చీర కొనమన్నాడా? దిగ్గుదేలో చచ్చిపోతాడు భర్త. అర్థమవుతుందా?
ఒకవేళ భార్య సంపాదన మీద ఆధారపడినటువంటి కుటుంబం అయితే ఏమైపోవాలా? అర్థమవుతుందా? ఒక చట్టాలు ఉన్నాయండి, చట్టాలు అన్ని విషయాలలో ఉన్నాయి చట్టాలు. ఎక్కడో చూసినాయి లోకల్లో చట్టాలు, బైబిల్ చదివే రాసినారు మహానుభావులు. అర్థమవుతుందా? ప్రతి దానికి చట్టం ఉంది, క్రమం ఉంది. ఎటువంటి ఆభరణంతో రమ్మన్నాడని పాత నిబంధనలు ఏం చేస్తున్నారు? ఐగుప్తు దేశంలో తీసుకుని వచ్చే బంగారంతో ఏం చేస్తున్నారమ్మా? అన్ని వేసుకొని ప్రయాణమైనారు. ఒకనొక సమయంలో ఒంటి మీద ఉన్నటువంటి ఆ యొక్క బంగారంతోనే శోధింపడవాడు. దూడం చేయగలిగింది. మీ శరీరం మీద ఉన్నటువంటి వాటిని తీసుకోవాలని అన్నాడా? ఎక్కడో చేసినాయి. ఎవరన్నా తీసుకుంటే మనం తీసుకుని డాబలో పెట్టుకుంటాం. అవునా కదా? డాబలో ఉండాల్సినటువంటి శరీరం మీద ఎందుకు వచ్చినాయి? శరీరం మీదకి వచ్చినటువంటివి విగ్రహారాధిగా మార్చడానికి ఎందుకు కారణమైనవి? అర్థమవుతుందా? ఆలోచన చేయాలి, గ్రహించాలి. ఎటువంటి ఆభరణములను కలిగి ఉండాలి మనం? బాహ్యమైనటువంటి అలంకరణ, అంతరంగా అలంకరణ. ఆభరణలు 2 రకాలు ఉన్నాయి. అదవుతుందా? క్రైస్తవులుగా, విశ్వాసులుగా ఎటువంటి ఆభరణంతో ఆయన మందిరంలో చేరి వచ్చి ఆయన ఆరాధించేటువంటి వారుగా ఉండాలి, గమనిక కలిగి ఉండాలి. మొట్టమొదటి యెహోవాకు తగినటువంటి మహిమ, ఘనత ఆయన చెల్లించేటువంటి వారంగా ఆయన ఆరాధించాలి. రెండవది ఏముంది? ఆత్మ సంబంధమైన నైవేద్యములు చేతపరుచుకుని ఆయన సన్నిధికి చేరి రావాలి. మూడవది పరిశుద్ధ ఆభరణములు ధరించినటువంటి వారు ఆయన మనము ఆరాధించాలి. అర్థమవుతుందా? వీటన్నిటిని అనుకుంటాం, ఇదే గౌరవం అనుకుంటాం బహుశా. అర్థమవుతుందా? ఇవి కాదు ఇవన్నిటిని ఒకనొక దినంలో కొన్ని ఉంచుతా అన్నాడా? కొన్ని ఉంచుకోండి, కొన్ని ఉంచుతా దినం అన్నాడా? మొత్తం తీసేస్తారా లేదా? ఎగ్జామ్ హాల్ ఉంది, మొత్తం తీసేయాలి కదా. వాచీలు నియరు, విలువైన వస్తువులు నియరు, ఏమి నియరు. ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేయాలండి. సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలి. స్కానింగ్ మిషన్లో పోయి చూడండి ఒకసారి హాస్పిటల్స్లలో. ఈ ఉంగరం నాకు చాలా ఇష్టము, పెట్టుకుంటా అంటే పెట్టుకుంటారు. ఈ చైన్ నాకు చాలా ఇష్టము, ఇదిగో ఈ గొలుసులు నాకు చాలా ఇష్టము, నేను పెట్టుకుంటా అంటే వెనక్కి పోంటారు. అవునా? స్కానింగ్ ఉంది, అదే తీర్పు దినం, అదే అక్కడ సమయం స్కాన్ చేస్తాడు దేవుడు. అర్థమవుతుందా? ఈ శరీర సంబంధమైనటువంటి లౌకిక విధానంలో ఉన్నటువంటి ఏది కూడా మనలో ఉండడానికి వీలు లేదు. రీసెంట్ గా ఒక విషయం జరిగింది. ఏంటంటే ఈ ఎంఆర్ఐ స్కానింగ్ లో పంపించినప్పుడు అటనే మిషన్ కత్తుకునిందంట. అర్థమవుతుందా? అయస్కాంత తరం కాదు, రేడియేషన్ కదా అది. ఎందుకు డాక్టర్స్ చెప్తారంటే తీసివేయమని? మనలో ఉన్నటువంటి ఈ లోహము అయస్కాంత తరాలకు ఆకర్షింపబడుతుంది. దాని ద్వారా మనము ప్రాణాలు సైతం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కనుకనే ఒక హెచ్చరిక, ఒక చట్టం చేసినారు. ఈ ప్రాంతంలో రేడియేషన్ ప్రభావం ఎవ్వరు రాకూడదు, వచ్చేటువంటి పేషెంట్లు కూడా వాళ్ళ మీద ఏమి ఉంచుకోకూడదు. ఈ లోక సంబంధంగా వైద్యుని ఆజ్ఞలు కట్టడి ఇస్తే మరి పరలోక సంబంధించిన వైద్యుడు అంటే ఆయన ఉందే కొత్త నిబంధనలో? నేను వైద్యుడును, రోగుల కొరకే వచ్చింది కానీ ఆరోగ్యవంతుల కొరకు నేను రాలే. రోగాలు పోగొట్టుకునే ఆరాధించగలను. అర్థమవుతుందా? ఆ డాక్టర్ చాలా మంచోడు ఎప్పుడు చెప్పగలుగుతాము? డాక్టర్ని పొగుడుతాము ఎప్పుడు చెప్పగలుగుతాము? మనకు రోగం రావాలా, ఆయన దగ్గరికి పోవాలా, ఆయన వైద్యం పడాలా. మనకు కష్టాలు రావాలా, శోధనలు రావాలా, అనేక పరిస్థితులు కూడా దేవుడు మనల్ని నడిపించి వాటి నుంచి విడిపించి విమోచన చేసి, అర్థమవుతుందా? సర్వ సృష్టికర్త దేవుడే మరి నీ హృదయంలో నా హృదయం చేర్చబడడానికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీవు నేను కాదు రక్షింపడం. నా ఉద్దేశము మరి భక్సింగ్ అంకుల్ గారు మరి మొట్టమొదటిగా ఒక ప్రశ్న వేసేవాడంట ఎదురుగా వస్తే. అదే మాటను చాలా మంది పెద్దలు అడుగుతారట. పిల్లలు ఎవరన్నా ఎదురుపడ్డాను, రక్షింపడవా ఇవి బలగానే అంటారట. అర్థమవుతుందా? నువ్వు తిరిగి జీవించినావా, నువ్వు రక్షింపడ్డావా? అర్థమవుతుందా? రక్షణ మానవ జాతికి, మానవాళికి దేవుడు ఇచ్చినట్టు గొప్ప కృపావరం. అర్థమవుతుందా? రక్షింపబడ్డామా ఇక యోగ్యులమే. అర్థమవుతుందా? ఇక ఏం చెప్పవలసిన అవసరం లే. మనవులు ఎవరు
మనకు ఒక వ్యక్తి ఆలోచన ఇచ్చి ఒక దేవుడే ఆలోచన ఇచ్చి మనకు ఆయనకు ఆలోచనకర్త అని పేరు కదా, ఆయనే ఆలోచిస్తారు. మరి ఇటువంటి దేవుడిని మనము ఆరాధించేటువంటి వారంగాను స్తుతించేటువంటి వారంగాను ఉండాలి. సరే, శరీర సంబంధమైన యొక్క ఆభరణాలన్నిటినీ ఒకనొక దీన్ని తీసివేస్తాడు. మరి మేమెన్ని ఆభరణం ధరించుకున్నామంటే ఇవి కాదండి. గ్రహింపు లేక మనము ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామో క్రైస్తవులము. మరి దేవుడు ఒకనొక దినంగా స్కాన్ చేస్తే ఎంతో భయంకరమైనటువంటి విధంగా మనము మారచ్చేమో. ఆ దినము మనం చేసేటువంటి నోటితో శరీరంతో చేసేటువంటి నైవేద్యము అర్థమవుతుందా? బలులు, అలంకరణలు, ఆభరణాలు, బహుమానాలు ఏవి అక్కడికి రావు. గుర్తుపెట్టుకోవాలి. చూడండి, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఎటువంటి ఆభరణం ధరించుకోవాలి? కొలొస్సీయులకు రాసిన పత్రిక, కాగా దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ఇవి ధరించుకోండి. అర్థమవుతుందా? వేటిని ధరించుకోమంటున్నాడు? ఆత్మ సంబంధమైన ఆభరణములు. వీటిని ధరించుకున్నటువంటి వారమై ప్రభు సన్నిధిలో మనము ఆయన ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. ఇర్మియా 46:3-4. ఇర్మియా గ్రంథము, డాలును కేడెమును స్థిరపరుచుకొనుడి, యుద్ధమునకు రండి, కవచములను వేసుకున్నది. చాలుమా, శిరస్త్రాణము ధరించుకున్నది. ఇవి పాత నిబంధనలో ఉన్నటువంటి ధరించుకోవాల్సినటువంటి ఆత్మీయ సంబంధమైన ఆభరణలు మనం చదువుకున్నాము. శరీర సంబంధమైన ఆభరణలు ఏం ధరించాలి? అర్థమవుతుందా? గుర్రములను కట్టుడి, రౌతులారా కవచము తొడుగుడి, ఎక్కుడి, శిరస్త్రాణములు ధరించుడి, ఈటలకు పదులు పెట్టిడి. ఇవి పాత నిబంధన అటువంటి. మరి నూతన నిబంధన మరి జీవితంలో ఏమి మనము ధరించినటువంటి వారంగా ఉండాలా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీ 6:13 నుంచి అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు నిలబడుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచము ఏం ధరించుకోవాలా? దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచము ధరించుకోవాలా. కింద ఫుట్నోట్లో 3 అని ఉంది. ఎవరు ధరించుకోవాలా? ఆయనే ఆ కవచము, రక్షణ వస్త్రం ప్రభువైన యేసుక్రీస్తు వారే. దేవుని ధరించుకోవాలా. మీరు నన్ను పోలి జీవించడు అన్నాడు. అర్థమవుతుందా? దేవుడే ఆయన ఆరాధించాడండి ప్రభువైన యేసుక్రీస్తు వారే. లోకంలో ఉన్నప్పుడు శరీరీతిగా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడండి, తండ్రి మీద. అర్థమవుతుందా? ఆయన కట్టలను, దేవుడు విధించినటువంటి, తండ్రి విధించినటువంటి కట్టలను, ఆజ్ఞలను ఆయనే అనుసరించినాడు. మరి నా పరిస్థితి ఏంటి? అర్థమవుతుందా? చదువుమా. ఏలైనగా మీ నడుమునకు సత్యం అనేటువంటి దట్టి కట్టుకోండి, నీతిని మైమరుగు తొడుక్కోండి, పాదములకు సమాధాన సువార్తలైన సిద్ధ మనసు అని జోడు తొడుక్కొని నిలబడుడి. ఇవన్నీ గాక విశ్వాసము అనేటువంటి డాలు, అగ్నిబాణములు అన్నిటి విశ్వాసం ఏం చేస్తుంది? వాళ్ళని కాపాడుతుంది. మరియు 17వ వచనం, రక్షణను శిరస్త్రాణము, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గము, వీటన్నిటిని ధరించుకొని రావాలండి మందిరానికి. అర్థమవుతుందా? ఏవేవో కాదు. అర్థమవుతుందా? ఆత్మీయ సంబంధమైన దేవుని బిడ్డలుగా ఆయన ఆరాధించేటువంటి వారముగా ఏ విధానంతో మనము ఆయన ఆరాధించాలి? ఆయనకు తగినటువంటి మహిమను, ఘనతను మనం చెల్లించేటువంటి వారంగా ఉండాలి. ఆయనకు ఆత్మ సంబంధమైనటువంటి నైవేద్యములు అంటే మన యొక్క క్రియలు, మన యొక్క మరి
ప్రవర్తన, మన యొక్క సాక్ష్యంతో మనం ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. అంతరంగము యొక్క ఆత్మ సంబంధమైన అలంకరణలతో మనం ఆభరణంతో అలంకరించుకొని రావాలి. అదే ఈ విధానంతో ప్రభువును మనము ఆరాధించగలిగినప్పుడు మరి ప్రభువు మరి ప్రార్థన, మన యొక్క ఆరాధన మరి సర్వము మరి ఆలకించేటువంటి దేవుడుగా ఉన్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా. ఎటువంటి మనసు కలిగి ఉండాలి? శ్రమ పడేదానికి సిద్ధపాటు మనసు కలిగి ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకంటే నీ పక్షంగా నా పక్షంగా ఆయన శరీరమందు శ్రమపడేనండి. ఆయన శ్రమపడి నీకు నాకు సుఖం ఇచ్చినాడు. చూడండి, ఈ దినాలలో మనం సుఖంగా ఉన్నామంటే మన వెనకనటువంటి తరం వారు ఎంతో కష్టపడ్డారు. కనుకనే ఇటువంటి సుఖం ఉంది ఈ తరంలో ఉన్నటువంటి వారికి. లగ్జరీగా ఉన్నాంలే, కష్టం తెలియదులే, ఆకలి తెలియకుండా పెరుగుతున్నారు ఈ కాలం పిల్లలు. అర్థమవుతుందా? ఆకలి తెలియకుండా పెరుగుతున్నారు. అయితే తరానికి వినికిపోతే అన్ని ఆకలి కేకలే. వారి ఆకలి కేకలు మన ఆశీర్వాదమైంది. అర్థమవుతుందా? దేవుడు శ్రమ పడ్డాడు, నిన్ను నన్ను విమోచించినాడు కనుక మరి ప్రభువు యేసుక్రీస్తు వారి మనము మరి హృదయపూర్వకంగా తండ్రిని మనం ఆరాధించేటువంటి వారం ఉండాలి. చివరిగా 5వ అధ్యాయం 5వ వచనము, మొదటి పేతురు. అన్న కలిసి చదువుకుందాము. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాడి దీన మనసులను వస్త్రము ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకుని దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించుకోవాలి. ఎటువంటి మనసుతో మనం దేవుని ఆరాధించాలి? దీన మనసుతో, దీనులమని. అప్పుడు మరి దేవుడు మన యొక్క స్థితిని ఎరిగినటువంటి వాడు. మన స్థితి అంటే ఈ లోక సంబంధి స్థితి అనుకుంటాం మేము, మన ఆత్మీయ స్థితి. అంతరంగంలో మరి దేవుడి ఎడల మనం ఎలాంటి స్వభావం, ఎలాంటి ఆలోచన తలంపులు కలిగి ఉన్నాము, ఆయన చెందవలసిన ఘనత మహిమ చెల్లించగలుగుతున్నామా? మరి ఒక కోటీశ్వరుడు మరి ఒకవేళ మన ఫ్రెండ్ ఒక ఎక్కువ ఉన్నత స్థాయి అయినటువంటి వారు ఆహ్వానం ఇచ్చినారనుకో, వారికి ఏం చేస్తాము? మంచి షాప్లో తీసుకుంటాం కదా. ఆ తోడు బడి మీద తీసుకుని ఇచ్చినామంటే ఏమంటాడు? ఆ రోజుతో ఫ్రెండ్షిప్ కట్ అంటారు కదా. ఏమంటారు? మనస్పందనలు వస్తాయి. అయితే దేవుడికి మనం చెల్లించేటువంటి అర్పణ ఏంటంటే అట్లాంటిది. మనం చెల్లించేటువంటి ఆరాధన స్థితి ఆ తోపుడు బండి మీద అమ్ముకునేటువంటి వస్తువు లాంటిదే మనం ఏం చెల్లించినా. అర్థమవుతుందా? ఆయన ధనవంతుడండి. ఈ లోకంలోనే కదా మనం తీసుకొని పోతాం ఏదైనా కూడా. అయినప్పటికీ స్నేహితుడు అలాగా అనుకుంటాడేమో, కుమారుడు కుమార్తె తల్లిదండ్రులకు అలాగా ఇచ్చినాడు. కొత్త ఉద్యోగం చేసిన తర్వాత తోపుడు బండి మీద చిన్న డ్రెస్ తీసుకుని వచ్చి ఇచ్చినారంటే 100 మందికి చెప్పుకుంటారు. అవునా? నా కూతురు, నా కొడుకు కష్టపడి ఉద్యోగం చేసి మొట్టమొదటి నాకు బహుమానం గురించి. అదే అండి తండ్రి ప్రేమ. నీవు నేను చెల్లించేటువంటి స్థుతిలో ఆరాధన ప్రభు అంత ఆనందించేటువంటి వారు. కీర్తన గ్రంథం మనం చదువుకున్నటువంటి భాగంలో మన కంఠస్వరముతో మనము ఆయన ఆరాధించేటువంటి వారు. కనుక కొంత సమయము మనము వాక్యానుసారంగా ప్రభువును ఆరాధించినప్పుడు ప్రభు సహాయం చేయగలం. ఈ సమయంలో మనం పాట పాడుతున్నాము. పిల్లలు సండే క్లాస్కు వెళ్ళేటువంటి వారు పాట సంఖ్య 178, ఇంకొక నెంబరు 176. పాత పాట పుస్తకంలో 176, కొత్త పాట పుస్తకంలో 178. లేచి నిలబడి పాడుకుందాము. మొదటి 2 చరణాలు. 2వ చరణం పాడుకునేటప్పుడు సండే క్లాస్కు వెళ్ళేటువంటి వారు సండే క్లాస్. పొంది తిని నేను ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ పొంది ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ భూమియందు జీవిత యాత్రలో సాగి వచ్చితిని
జీవితయాత్రలో సాగి వచ్చితిని, ఇంతవరకు నాకు తోడై ఉండి, ఇంతవరకు నాకు తోడై ఉండి, ఎవినేజరువై ఉన్నావో యేసు ప్రభువా, ఎవినేజరువై ఉన్నావో యేసు ప్రభువా, నా రక్షణ కర్తావు నీవైతివి, నా రక్షణ కర్తావు నీవైతివి. పొందేది నేను ప్రభువాని నుండి, ప్రతి శ్రేష్ఠ ఈవి భువియందు. పొందేది నేను ప్రభువాని నుండి, ప్రతి శ్రేష్ఠ ఈవి భువియందు. గాలి తుఫానులలో నుండి వచ్చితిని, గాలి తుఫానులలో నుండి వచ్చితిని, అంధకార శక్తుల ప్రభావము నుండి, అంధకార శక్తుల ప్రభావము నుండి, నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా, నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా, నీవే ఆశ్రయ దుర్గమైతివి, నీవే ఆశ్రయ దుర్గమైతివి. పొందేది ప్రభువాని నుండి, ప్రతి శ్రేష్ఠ ఈవి భువియందు. పొందేది ప్రభువాని నుండి, ప్రతి శ్రేష్ఠ ఈవి భువియందు. సమయము ఆరాధన.